గురుగారు, గరికపాటి గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరని చెప్పాలి. ప్రతిరోజు ఉదయం ఆయన ప్రవచనాలు వినంది చాలామందికి రోజులు కూడా గడవవు. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తి, ఎంతో ప్రాముఖ్యత పెంచుకున్న వ్యక్తి గురించి కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే ఆయన ఇంటికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి అసలు ఎంతవరకు సత్యం అంటారు? ఇప్పుడు మనం గమనించుకుంటున్నామా, గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక రకంగా చాలా మటుకు లేనిపోని అనుమానాలన్నీ కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. అంటే అనేక రకమైనటువంటి ఊహాగానాలు. ఈ ఊహాగానాల వల్ల ఏమైపోతుంది, చాలా మటుకు సమాజాన్నే ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. మనం గమనించుకుంటే గరికపాటి వారి అంశం తీసుకున్నట్లయితే, గరికపాటి వారికి సంబంధించి మీరు అన్నట్టుగా ప్రభావితం కాని వాళ్ళంటూ లేరు. నలుగురు ఉద్దండులు ఉన్నారమ్మా. చాగంటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ వారు, తర్వాత వద్దిపర్తి పద్మాకర్ గారు, ఈ గరికపాటి నరసింహారావు గారు. ఎవరి దారి వారిదే, ఎవరి ధోరణి వారిదే. ఎవరిని ఎవరిలో తక్కువ చేయలేము, ఎక్కువ ఎవరిని చేయలేము. పామరజనానికి ఈ సంబంధించినటువంటి చాగంటి వారి దగ్గర అయితే పాండిత్యాన్ని విజ్ఞానాన్ని పెంచే విధంగా ఈ సంబంధించినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు. వద్దిపర్తి పద్మాకర్ గారికి ఇక పురాణాలంటే అవపోసన పట్టేసేశారు. ప్రతి దాంట్లో కూడా ఒక మంచి చెడు గాథతో సహా ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. గరికపాటి వారు కూడా ప్రజల్ని సామాజిక స్పృహతో కలుపుకుంటూ ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ప్రవచనాలు చెప్పుకొని నిర్వచనాలు చెప్పి వారందరినీ కూడా ప్రజల్ని ఆకర్షితులన్నీ కూడా ప్రజల్ని ఉత్తేజం చేశారు. కాబట్టి ఎంతోమంది అంటే జీవితంలో ఇబ్బందులు పడుతున్నటువంటి, ఎందుకంటే బహుశా ఆయన ప్రతి ప్రసంగంలో చూసినట్లయితే ఒక వ్యక్తి బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించుకున్నట్లయితే ఒక వ్యక్తి అధైర్యపడుతున్నటువంటి వాడు, ఎంతోమంది సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆయన మాటలకి ప్రభావితమై ఆఖరి నిమిషంలో కొన్ని వీడియోలు విని, చాగంటి వారి ప్రవచనంలో కానీ గరికపాటి వారి ప్రవచనం విని కానీ వాళ్ళు మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమింప చేసుకొని జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నిరాశ, నిస్పృహలు, అసహాయత ఇవన్నీ పొందిన సమయంలో కూడా మళ్ళీ ఏదో ఒక దైవశక్తి పూనినట్టుగా ఉండి అపజయాలు పొందిన వాళ్ళు మళ్ళీ విజయాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే వీటన్నిటిని చూసుకుంటే అంతగా మనస్సుకి చొచ్చుకునే విధంగా మనకు అన్నీ కూడాను కళ్ళకి కట్టినట్టుగా చెప్తున్నగలిగాడు అంటే ఆ వ్యక్తి గతంలో కొన్ని ఇబ్బందులు పడి ఉంటాడు కదా. అనుభవమే కదా అన్నీ కూడా నేర్పేది. కాబట్టి నాలాగా అందరూ ఇబ్బంది పడకూడదని అనేక పురాణాలని వీటిని సమ్మిళితం చేసి సామాజిక స్పృహతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం, ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా మటుకు చెడు వైపు నుంచి మంచికి మరల్చిన వాళ్ళల్లో గరికపాటి వారు కూడా అగ్రగణ్యులే అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క గరికపాటి వారి సంబంధించినటువంటి అంటే జాతక విశ్లేషణ అనేటువంటిది చూసినప్పుడు ప్రధానంగా ఇటువంటి స్త్రీపరమైనటువంటి ఈ మధ్య ఎదుర్కొంటున్నారు ఆయన. అంటే గమనించుకున్నట్లయితే ఎందుకు కలుగుతాయి అంటే, ఎక్కడైనా కానీ శని శుక్రుల యొక్క ప్రభావం అనేటువంటిది జాతకంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి స్త్రీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఆ జాతకుడు ఎదుర్కొంటాడు. కాబట్టి గరికపాటి వారి జాతకరీత్యా కూడా అదే, వారి జాతకం డేట్ ఆఫ్ బర్త్ బయట కనబడుతుంది కానీ అంతర్లీనంగా టైం మనకు తెలియదు కాబట్టి మనము చెప్పలేము. కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఈ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు ఉంటాయి జాతకంలో. కాబట్టి స్త్రీ పరంగా ఇప్పుడు విద్వేషం ఎదుర్కొంటున్నారు. ఆ స్త్రీకి నిర్వచనం ఉండదమ్మా. చెల్లి కావచ్చు, అత్తయ్య, వదినమ్మ, నాయనమ్మ, పిన్నమ్మ, కొలీగ్స్, నైబర్సు, సొంత భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు వారికి గ్రహణం పట్టిందని గత కొన్ని రోజులుగా. ఎందుకనంటే ఈ సంబంధించినటువంటి ఇది కుటుంబ అంతర్గతమైనటువంటి విషయం. అయితే మూలాల్లోకి లోతుల్లోకి వెళితే యుక్త వయసులో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు ఎవరికైనా కానీ జరుగుతాయి, కొన్ని ఇబ్బందికర. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితము మనమేమి దైవతలము దేవుళ్ళం కాదమ్మా. పుట్టిన దారభ్యత 3వ ఏట నుంచే జ్ఞానాన్ని పొందినటువంటి శంకరాచార్యుల అంతటి జీవితాలు కావు కదా. సామాన్య మానవులు మనం. ప్రతి మనిషికి కూడా ఒక జ్ఞానం అనేటువంటిది ఒక సందర్భంలో వస్తుంది. అజ్ఞానంగా 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా తల్లిదండ్రులను విమర్శిస్తూ, బంధువుల్ని విమర్శిస్తూ తిరిగి కొంతకాలానికి జ్ఞానం వచ్చి ఉన్నతమైనటువంటి భావాలతో జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో. భార్యా పిల్లల్ని కొంతకాలం వదిలేసేసి మళ్ళీ ఏదో దైవాంశం పుడినట్టుగా మళ్ళీ భార్య పిల్లల్ని దగ్గర తీసి చక్కగా ఆదరించుకున్న వాళ్ళు లేరా?
కాబట్టి ఇక్కడ ఏంటంటేనమ్మా, ప్రధానంగా వీరి జీవితంలో కొన్ని దుర్ఘటనలు జరిగి ఉన్నాయి. అవి ఎందుకు మనం ఇంతగా చర్చించుకుంటున్నామంటే, మనల్ని అందరినీ కూడా ఆయన మాటల ద్వారా ప్రభావితం చేసి ఒక చుక్కానిలాగా ఆయన్ని పెట్టుకొని ఆయన మాటల్ని అనుసరిస్తూ మనం జీవితాన్ని మనం మార్చుకున్నాము, మనం మంచివాళ్ళం అయ్యాము. అరే, మన మంచికి కారణం, మన మార్పుకి కారణం ఆయన ప్రసంగాలు, మరి ఆయనే అటువంటి తప్పులు చేస్తే మనం ఏంటి అని ఒక రకమైనటువంటి విభేదాలు కూడా వారి మీద వచ్చాయి. ఇంకోటి ముఖ్యంగా గురువుగారు, అంటే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఏ జన్మలో చేసిన పాపం అదే జన్మలో వెంటాడుతుంది, అదే జన్మలో చూపిస్తుంది అనేది. అంటే కొంతమంది భక్తులు కానివ్వండి, లేకపోతే ఆయన అభిమానులు కానివ్వండి, ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే కర్మదోషము అని అంటారు కదమ్మా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, గత జన్మ కర్మదోషం కాదమ్మా, ఈ జన్మలో చేసుకున్నటువంటిదే. అది యుక్త వయసులో అది ఒక సొంత వదిన గారు, అంటే తల్లితో సమానం. మన భాషలో చెప్పాలి అంటే, మన సంస్కృతిని చెప్పాలి అంటే తల్లితో సమానం. అటువంటిది ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఆయనకి ఇంకా నాకు తెలిసి అప్పటికి ఈ యొక్క కమ్యూనిజం భావాలు ఉండవచ్చు, దైవ ఆరాధన, పురాణ పఠనము ఇవన్నీ లేని సమయంలో ఇప్పుడు ఒక రాయి ఉంటుందమ్మా. ఆ రాయి మనం చూడగానే రాయిగా ఉంటుంది, కానీ ఒక శిల్పి వచ్చి చెక్కుతుంటే ఆ రాయికి ఒక దైవత్వం ఆపాదించి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ రాయిని మనం కొలుస్తున్నాం కదా. మన ఇంటి ముందరనే పనికిరాని రాయిగా ఉన్నది ఒక శిల్పి చెక్కినటువంటి చేతిలో పడ్డ తర్వాత అది దైవతా విగ్రహమై దేవతా పూజలు ఎలా అందుకుంటుందో, వారి జీవితంలో కూడా ఒక మూడుగా కొంత వయసు, యుక్త వయసు వచ్చేంత వరకు జీవించి ఉండవచ్చు. పడిన కష్టాలని ఆ పడిన కష్టాల నుంచి బయటపడడం కోసం ఏదైనా ఆరాధన, దేవతారాధన ఇలా పురాణ పఠనం చేసినప్పుడు వారిలో కొంత కనువిప్పు కలిగి ఉండవచ్చు. లేకపోతే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఆ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కాలానికి లక్షణాలు ఉన్నట్టుగా ఒక 50 ఏళ్ల కిందట ఉన్నటువంటి దంపతులు ఎలా ఉండేవాళ్ళమ్మా, భర్తని భార్య అనుసరించేది. ఆ క్రమంలో ఆమె స్వేచ్ఛను కోరుకున్నప్పుడు ఆ కాలానికి ఇప్పుడు మనము ఈవిడ ఏదైతే భార్య, మొదటి భార్య కామేశ్వరి గారు మాట్లాడుతున్న, ఇక్కడ నేను స్త్రీని విమర్శించట్లేదమ్మా, ఆ కాలంలో ఉన్నటువంటి స్థితిగతులని నేను చెప్తున్నాను. ఒక సైకలాజికల్గా నేను చెప్తున్నాను. ఒక 1960-70 ఆ దశకంలో, ఆ సంవత్సరంలో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో భర్తలని అనుసరిస్తూ భార్యలు ఉన్నారు. భర్తని ఎగిర్తిచ్చి లేకపోతే భర్తని కాదని చెప్పి తన స్వతంత్రాన్ని కోరుకునే స్త్రీలు ఆ సమాజంలో లేరు. 2000 తర్వాత జరిగిన పెళ్ళిళ్ళలోనే స్త్రీలు పురుషులు సమానం అని చెప్పి ఆ విధంగా ఉండి స్త్రీలు స్వతంత్రత కోరడం కూడా తప్పు కాదమ్మా. ఆయన చేసిన మాటల్లో చేసిన తప్పదే. స్త్రీలంటే ఇలా ఉండాలంటే ఆయన పాతకాలం మనిషి అమ్మ, 65-66 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకు అప్పటి ఉన్నటువంటి బుద్ధులే ఉంటాయి, కానీ ఇప్పుడు 2020లో ఉన్న స్త్రీలు పొందిన స్వాతంత్రాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పలేడు కదా. ఆయన ఆ తరం మనిషి, ఆ తరం వ్యాఖ్యాతలే, ఆ తరం భావాలే ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడు చెప్తే స్త్రీ పురుషులు సమానం అని చెప్తాం. అప్పుడు కూడా స్త్రీలని గౌరవించారు. ఇక్కడ ఆ తరంలో స్త్రీలను అనగదొక్కారనే మాట కాదమ్మా, ఒక పద్ధతి, సంస్కారం అని ఉంటుంది. ఆమె ఎక్కువగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, సమాజంలో ఎట్లా ఉంటారంటే, కుటుంబాన్ని ప్రేమించిన వాడు సమాజాన్ని ప్రేమించడు, సమాజాన్ని ప్రేమించేవాడు కుటుంబాన్ని పట్టించుకోడు. ఈయన దిక్కు ఏంటి, ఈయన ఒక గోల్ ఏంటి, సమాజంలో ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే కదా అవధానములు చేసినా, పురాణ పఠనములు చేసినా, ప్రసంగాలు చేసినా, సమాజం కోసం తన జీవితంలో ఎక్కువ శాతం వెచ్చిస్తున్నప్పుడు కుటుంబాన్ని పట్టించుకోలేకపోవడం. కాకపోతే అక్కడ ఆయన చేసిన తప్పేందంటే వదిన గారిని వివాహం చేసుకోవడం ఆయన చేసిన తప్పు. ఇక్కడ ఆయన అంగీకారం ఒక్కటే కాదు కదా, ఆమె అంగీకారం కూడా ఉంది కదా. ఆమె కూడా అనేక వీడియోల్లో ఏం చెప్పింది, మా ఇంటి చుట్టుపక్కలనే ఉండేవాడు, నా చిన్నతనం నుంచి తెలుసు అనేది. అంటే ఇరువురికి ఆకర్షణ కలిగింది. అయితే ఇక్కడ అది వారి ఇష్టం, అది జరిగింది, అది వారి కుటుంబ వ్యవహారం. జరిగిన తర్వాత ఆమె స్వతంత్రాన్ని నేను ఊహించుకోవడం వరకేనా. ఎందుకంటే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది అనేక వీడియోలు చూసుంటారు వాళ్ళ మీద. ప్రతి వాళ్ళు కూడా వచ్చి విమర్శించడమే వాళ్ళిద్దరిని. కొంతమందిని గరికపాటిని వారిని విమర్శిస్తున్నారు, కొంతమంది ఈమెను విమర్శిస్తున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే, పొద్దున లేచిన దగ్గర నుంచి స్త్రీలను కంటతడి పెట్టకూడదు, స్త్రీ కంటతడి పెడితే స్త్రీ శాపం వస్తుంది అన్నటువంటి వాళ్ళు కూడా ఆ స్త్రీమూర్తిని దారుణంగా విమర్శించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేశాడు కొంతమంది.
కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే చాలా మటుకు ఆ స్త్రీ పరంగా కూడా మనము ఇబ్బంది పెట్టకూడదమ్మా. అది వారి కుటుంబ విషయము, వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీకు ఎలాంటి సందర్భాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా చెప్తున్నారంటే, నాకు చిన్నప్పటి నుంచి తెలుసని ఒక హెడ్లైన్స్ పెడుతుంటారు, నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంటి కాపురంలో వాళ్ళ ఎవరు చెప్తే ఎవరు నమ్మాలమ్మా? గరికపాటి వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చెప్తే నమ్మాలి మనం, లేదా కామేశ్వరి గారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చెబితే మనం నమ్మాలి. అంతే తప్ప ఎల్లయ్య పుల్లయ్య సుబ్బమ్మ లచ్చమ్మ ఇవి చెప్పిన మాటలు నమ్మకూడదు కదా. అటువంటి మాటల్ని ఎవరో చెప్పారని గాలి వార్తలు విని ఇవి నిజమే కాబోలని చెప్పి ప్రసార మాధ్యమంగా వచ్చి వారి పరువు తీస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది అసంఘటితమైనటువంటి మాటలే తప్ప జరిగిన వాళ్ళు ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు, ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుసు, ప్రాణ స్నేహితులకు కూడా తెలియదు. అన్నిటికంటే మించి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటేనమ్మా, ఆమె స్వేచ్ఛను కోరుకున్నవి ఉండవచ్చు. అంటే ఏ భార్యకైనా కానీ భర్త నాకు దగ్గరగా ఉండాలి, నన్ను పలానా చోటికి తీసుకెళ్ళాలి, తిప్పాలి, షికారుకి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలని ఉంటుంది. కొన్ని ప్రజలకు సంబంధించి సమాజకు సంబంధించినటువంటి కార్యక్రమాల వల్ల అతను నెరవేర్చలేకపోయి ఉండవచ్చుగాక. అంత మాత్రాన నొచ్చుకొని స్వతంత్రించి నా జీవితాన్ని నేను చూసుకుంటానని చెప్పి అతనిని ఆయన ద్వారా పుట్టినటువంటి పిల్లల్ని వదిలేసేసి వెళ్ళిపోవడం కూడా స్త్రీపరంగా మనం ఒప్పుకోగలుగుతామా? ఇక్కడ ముఖ్యంగా గురుగారు కామేశ్వరి రావు గారు ఏదైతే వీడియో పంపించారో పోస్ట్ చేశారో ఆ వీడియోలో చూసుకుంటే గనక 14 ఏళ్ల వరకు కూడా నేను పిల్లలిద్దరిని కూడా సాకాను, తర్వాత నాకు కొంచెం కుదరక నేను ఆయనకు అప్పగిచ్చేసాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా చూస్తుంటే చాలా మంది వీడియోస్లో మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఒక ఆడది ఒక తల్లి పిల్లల్ని ఏ విధంగా వదిలేస్తుంది అలా అంటూ కూడా అవిని విమర్శించడం జరిగింది. అది అసలు ఎంతవరకు వాస్తవం అంటారు, దాంట్లో కరెక్ట్ ఉందంటారు? అయితే ఇక్కడ గమనించాల్సింది అంటే వీక్షించే ప్రేక్షకులు కూడా ఈ యొక్క విషయాల్ని కుటుంబ సభ్యులు చెబితేనే, లేదా నరసింహారావు గారు గరికపాటి వారు నోరు విప్పి చెబితేనే అది. ఈమె చెబుతున్నటువంటి మాటలు అన్నిట్లో కూడా తనని ఇబ్బంది పెట్టాడు అని చెప్పి నేను బయటకు వచ్చానని చెబుతుంది. కానీ ఎంతమంది లేరమ్మా, భర్త అనేక పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడంటే, భర్త పనులు చేసి విజయాన్ని పొందుతున్నాడంటే భర్త గొప్పతనం కాదమ్మా, ఆడపిల్ల గొప్పతనం, ఆ భార్య గొప్పతనం. ఆ భార్య ఇంటి కుటుంబ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించింది కాబట్టే బయట మగవాడు, పెళ్లి చేసుకున్న మగాడు రాజయ్య కూర్చుంటున్నాడు. అటువంటిగా రాజుగా చూడాల్సినటువంటి గరికపాటి నరసింహారావు గారిని నాకు స్వేచ్ఛగా లేదు, నన్ను ఎక్కడికి నా ఇష్టాల్ని కాదంటున్నాడని చెప్పి కడుపున పుట్టిన సంతానాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏమైనా సమంజసమమ్మా? అక్కడ ఆమెని తప్పు పట్టట్లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటమ్మా, చాలామంది ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఏం చెబుతున్నారంటే అసలు గరికపాటి వారి సంతానమే కాదు అని అంటున్నారు. కానీ రెండవ కుమారుడు అచ్చు ఆయన నోట్లోంచి ఊడిపడతారు. ఆమెనే ఎన్నో సందర్భాల్లో చెప్పింది, నాకు సంతానము గరికపాటి వారి ద్వారా 2 కుమారులు కలిగారు, కానీ 10 ఏళ్ల వరకు పెంచాను, నేను కొన్ని కారణాల వల్ల బయటికి రావాల్సి వచ్చింది. ఏ కారణాలని చెప్పట్లేదు, కానీ వారి మీద దుమ్మెత్తిపోస్తుంది అమ్మాయి. కాబట్టి ఒక రకంగా ఏంటనంటే ఎప్పుడో 30 ఏళ్ల కిందట దూరం అయ్యారు. ఇప్పుడు ఆ గరికపాటి వారి 2 పిల్లలకి, గురజాడ మరియు శ్రీశ్రీ అనే 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి మళ్ళీ సంతానం కలిగారు. వాళ్ళ కుటుంబ వీడియోలు చూస్తే మీకు తెలుస్తుందమ్మా, మనవరాలతో సంతోషంగా ఉండి ఈ 65 సంవత్సరాలు దాటిన తర్వాత మంచిగా ఉండాల్సినటువంటి తరుణంలో ఇటువంటి అపప్రద వారిని కీర్తి అనేటువంటిది తగ్గించే ప్రయత్నం జరిగింది. అంతే తప్ప వాస్తవానికి మరి విడిపోయిన తర్వాత ఆ 20-30 ఏళ్ల మధ్యకాలంలో ఎందుకు వచ్చి పరస్పరం మళ్ళీ నాకు పిల్లలు కావాలండి, నా కడుపున పుట్టారు, నేను బాధ పడలేకపోతున్నాను అని చెప్పి ప్రాధేయపడితే గరికపాటి వారు ఏమన్నా కాదంటారా? అటువంటి అవకాశం లేకుండా అయిపోయింది ఆవిడకి. పైగా 30 ఏళ్ల వరకు కూడా భర్త పిల్లలు పట్టనటువంటి ఈ మధ్య ఎందుకు పట్టింది అంటే దానికి కారణం జైల్లో వేశారు అని చెప్తున్నారు. నన్ను ఏదో ఒక వీడియోలు పెడితే ఆ వీడియోలు చూసుకొని కొడుకు చేత కంప్లైంట్. నిజంగా ఒక కొడుకు వచ్చి ఆయన పెట్టాలి కంప్లైంట్, కానీ ఒక కొడుకు వచ్చాడు అని అంటే ఆ కొడుకులకి తెలుసు కదా ఎటువంటి స్థితి కలిగి ఉంది, ఎందుకు అమ్మ దూరమైందని ఆ కొడుకులకి తెలుస్తుంది కదా. కాబట్టి వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడాలి. మళ్ళీ వారి జీవితంలో మంచి అనేటువంటిది ఎప్పుడూ ఉందమ్మా.
వారేం ప్రసంగాలు ఆపాలని మాత్రం ఎవ్వరు కూడా కోరుకోవట్లేదు. ప్రవచనాలు కూడా ఉండాల్సిందే. మొన్నటి వరకు కూడా కార్యక్రమాలు ఒక సముద్ర గర్భము ఏ విధంగానైతే నర్మగర్భంగా ఉంటుందో సముద్రము, అంతటి సముద్రం అంత మనసుతో ఆయన ఉన్నారు. కాకపోతే ఈవిడగా ఒక డిప్రెషన్లో, ఒక సైకలాజికల్గా చూసినట్లయితే ఈవిడ 20-30 ఏళ్ల వరకు రాలే. అంటే కొన్ని వీడియోల్లో వస్తున్న సమాచారం ఏంటంటే ఈమె 3వ పెళ్లి కూడా చేసుకుంది అని చెప్పేసి. అంటే ఆ 3వ పెళ్లి చేసుకున్న అయినటువంటి సందర్భంగా అండదండలు ఉన్నంత వరకు ఆమె బయటికి రాలే. ఏకాకిగా అయిపోయిన తర్వాత నాకెవరు దిక్కులేరు, నా వాళ్ళు నా కడుపున పుట్టిన సంతానం కోసం మళ్ళీ ప్రాకులాడి ఆ మధ్య ఏదో సంవత్సరం కిందట వీడియోలు చేయడం, ఆ వీడియోల్లో అతని యొక్క సంబంధించినటువంటి కీర్తి తగ్గుతుందనే సంబంధించినటువంటి ఆ ఉద్దేశంతో ఆ పిల్లలు నొచ్చుకోవడం, ముఖ్యంగా ఆ పిల్లలే కేసు పెట్టడం, కడుపున పుట్టిన సంతానమే పెట్టారు, ఆయనేం పెట్టలేదే. అంటే ఒక వ్యక్తిని విమర్శించాలంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియాలో భాగంగా మనం చూసుకుంటే ఎదుగుతున్నటువంటి వాళ్ళని అణగదొక్కాలి. కొంతమంది ఏంటంటే అతను విమర్శించి ఉండవచ్చు కాక కొన్ని సినిమాల రూపంలో, అంటే సినిమాల్లో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ప్రసంగాల్లో కొంత ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగించి ఉండవచ్చు కాక మాటల ద్వారా కూడా. ఎందుకంటే ఆయన సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి సమాజానికి చెడుని కూడా హీరోయిజంగా చూపించేటువంటి విధానంలో చిత్రాలు వచ్చినప్పుడు దాన్ని విమర్శించి ఉండవచ్చు. ఆ అభిమానులే కాచుకొని ఆ యొక్క వీడియోలని రిలీజ్ చేసి ఉండవచ్చు. ఏదో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇతమిద్ధంగా మనకి ఎటువంటి ఏ విధంగా ప్రొపగండా చేస్తూ ఆమె వెనక ఉన్నది ఎవరో. ఎందుకంటే దెబ్బతిన్న వాడిని మాటల ద్వారా ఎలాగైనా దెబ్బతీయవచ్చు, ఎదిగేవాడిని అని చెప్పవచ్చాము. కాకపోతే ఇక్కడ ఒక రకంగా ఈ సంక్రాంతి భోగి మంటలలో ఈ అపవాదాలన్నీ కూడాను పూర్తిగా ఆ భోగి మంటలో పోయి మళ్ళీ నూతన ఉత్తేజంతో వారి జీవితం మళ్ళీ వాళ్ళందరూ ఆ గరికపాటి వారు మళ్ళీ మన ముందు కళకళలాడుతూ ఉండాలని కోరుకోవాలని. ఎందుకంటే సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ఇది ఒక రకంగా హిందూ ధర్మం మీద హననం చేసినట్టే. హిందూ ధర్మానికి మచ్చ తెచ్చే విషయాలు. ఎందుకంటే ఇప్పుడు 30 ఏళ్ల వరకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నాము? అంతేకాకుండా తప్పు చేసి ఉండవచ్చు, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారు. ఆయన శిక్షింపబడ్డాడు కూడా. ఎందుకంటే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, సంతానాన్ని కనలేదు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు, కమర్షియల్గా ఉండవచ్చు, సంపాదించి ఉండవచ్చు. అదంతా ఆయన వ్యక్తిగతము, ఆయన కుటుంబానికి సంబంధించిన. మధ్యలో మనమెవరమ్మా? ఆఖరిగా ఒక్క మాట చెప్తానమ్మా. ఎందుకనంటే మనము ఎవరినైనా విమర్శిస్తున్నాము అని అంటే వారి కర్మని మనం నాకుతున్నట్టు లెక్క. అంటే చేతిలో వేసుకొని తేనె నాకినట్టుగా ఎలా అయితే ఉంటుందో వాళ్ళ పాపాలన్నింటినీ మనం నాకుతున్నట్టే లెక్క. ఇప్పుడు గరికపాటిని విమర్శించినా, ఆవిడని విమర్శించినా, ఆవిడ జాతకం అంటే నేను కర్మశాస్త్రం చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఏం చెప్పబడి ఉందనంటే మనకు ఉదాహరణకి మహాభారతంలో తీసుకుందాం. ఈ యొక్క ఏకలవ్యుడు లేదా సంబంధించినటువంటి రుక్మిణి అన్న రుక్మి 2 సందర్భాల్లో చెప్తాను ఈ కర్మ అనేటువంటిది ఎలాంటిదని. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోతుంటే అన్న అయినటువంటి రుక్మి అడ్డుపడతాడు. ఒక దగ్గర అడ్డుపడినప్పుడు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో కృష్ణుడి చేతిలో ఓడిపోతాడు రుక్మి. అప్పుడు యుద్ధ వీరుల యొక్క లక్షణం ఏంటంటే, క్షత్రియుల లక్షణం ఏంటంటే యుద్ధంలో ఎవరైతే ఓడిపోతారో యుద్ధంలో ఆ శత్రువుని సంహరించాలి. అది రూల్, అది యుద్ధంలో యొక్క రూలు. అప్పుడే కదా విజయం, నిలిచిన వాడే విజయవంతుడు అవుతాడు కదా. ఓడిపోయాడని చెప్పి నమస్కారం చేస్తే అది కాదు. కాబట్టి అక్కడ కృష్ణుడు ఏం ఆలోచించాడనంటే ఒక వ్యక్తి ఏ సందర్భంలో చనిపోయినట్టు లెక్క అంటే పూర్తిగా సంఘంలో ఒకసారి ఒక సందర్భంగా అవమాన పడిపోతారు. చూడండమ్మా, ఎప్పుడైతే భరింపరాని అవమానాలు, దుర్భాషలు, సమాజం నుంచి చీత్కారాలు, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అవమానాలు ఎదురవుతాయో ఆ వ్యక్తి సంతోషించాలి. ఎందుకంటే అతనికి ఏదో మరణం రాసిపెట్టి ఉంది ఆ సమయంలో. ఆ మరణము ఇలాంటి దుర్భాషల ద్వారా, చీత్కారాల ద్వారా ఆ మరణం పోతుంది. అందుకని చెప్పి రుక్మిణి అవమానపరుస్తాడు. ఎలా అవమానపరుస్తాడు? సగం మీసం కొరిగేస్తాడు, సగం జుట్టు కత్తిరిస్తాడు, సగం పేడి మొహం వేసేసి ఉంటాడు. అలా అవమానపరుస్తాడు. అర్జునికి చేతిలో చిక్కిన ఈ ఏకలవ్యుడు కూడా ఆ విధంగానే అవమానపరుస్తాడు. అవమానపరిచారు అంటే మరణంతో సమానమని.
ఇప్పుడు అవమానాలు పడ్డదెవరమ్మా? ఆమె పడుతుంది, ఈయన పడుతున్నాడు. కాబట్టి ఇద్దరి విషయంలో కర్మ అనేటువంటిది మన అందరం కూడా, అంటే ప్రేక్షకులుగా ఉన్నవాళ్ళము మరియు ఇటువంటి ఆయన గురించి చెడు వార్తలు విన్న వాళ్ళమందరం ఆయన కర్మని జుర్రుకున్నాం అంతే. ఆయన ఎక్కడికి పోలే, ఆయనకి ఏం కాలేదు. ఆయనకు వచ్చే మరణం ఏదైతే గండం ఏదైతే ఉందో ఆ గండము ఇతనికి అవమానాలు పడడం ద్వారా ఉండి తొలగిపోయాయి. మళ్ళీ కుబుసం విడిచిన పాములాగా, అలాగే పాత వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ధరించినలాగా మళ్ళీ సంక్రాంతి నుంచి వారి జీవితం ఉంటుంది. ఈ భోగి మంటల్లోనే వారికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ ఇద్దరి కుటుంబ సభ్యుల సమస్య అండి, మన సమస్య కాదండి, మన ఇంట్లో కాదండి సమస్య. మన ఇంట్లో సమస్యను వదిలిపెట్టి మన దగ్గర ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్యము, పెద్ద ఒక రకమైనటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్బల్యం ఏంటంటే ఎదుటివాడి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు, తన ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించడు, తన ఇల్లు ఎలా బాగుపరుచుకోవాలో ఆలోచించరు, పరాయి వాళ్ళ ఇళ్ళల్లో ఏలు పెడతారు. ఇప్పుడు అందరం చేస్తుందేమో మీడియా మాధ్యమంగా 100 మంది వచ్చి వాళ్ళది ఆ డిస్కషన్, అమ్మ ఒక కుటుంబం గురించా, మీ కుటుంబంలో సమస్యలు లేవా, మీ కుటుంబంలో పిల్లలు మంచిగానే బతుకుతున్నారా, ఎవరింట్లో సమస్యలు లేవమ్మా, ఆయన ఇంటి సమస్య అది. ఆడపిల్ల ఏదో బయటికి వచ్చింది అంత మాత్రాన ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్టు? అంతేకాకుండా ఈమెను కూడా విమర్శించకూడదమ్మా, ఎందుకంటే ఆమె ఒక స్త్రీ. ఏ సందర్భంలో ఆ స్త్రీ అనేటువంటిది బయటకు వచ్చిందో మనకు తెలియనటువంటి విషయాల్ని పట్టుకొని పలువలు చిలువలుగా మాట్లాడుకోవడం అనేది కూడా సబబు కాదు. ఇంకొక చెప్పాలంటే పెద్ద ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, నాకేదో సినిమా పేరు గుర్తు రావట్లేదు. శోభన్ బాబు గారు తర్వాత శారద నటించింది అనుకుంటా. శోభన్ బాబు గారు దేవాలయంలోకి వస్తారు, ఆమె దేవాలయంలోకి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు, నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది చూసిన ఒక ఎంప్లాయీ ఏం చెప్తాడు వేరే వాళ్ళకి, ఇద్దరు కలిసి వచ్చారా అని అంటాడు. అన్న తర్వాత ఆ రెండో వాడు విన్నవాడు మూడో వాడికి ఏం చెప్తాడు, ఇద్దరు చక్కగా మన చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళారు, నడుచుకుంటూ లోపలికి వచ్చారు, నవ్వుకుంటూ వచ్చారని అంటారు. ఈ మూడో వాడు నాలుగో వాడికి ఏం చెప్తాడు, వీళ్ళిద్దరూ ఒకే బండి మీద వచ్చారా, లోపలికి వెళ్ళారు, వచ్చారని. ఇంకా ఐదో వాడికి ఏం చెప్తాడంటే వీళ్ళిద్దరు కలిసిపోయారు, భుజాలు చేసుకొని ఇకలు పక్కపక్కలు డ్యాన్సులు పాటలు పాడుకుంటూ వచ్చారని. జరిగింది ఏంటి అక్కడ, ఇద్దరూ బయటికి వచ్చారు, అరే మీరేనా అన్నట్టుగా చూసి విష్ చేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ వృత్తాంతం అంతా చూసిన వాడు ఒక్కొక్క రకంగా చెప్పుకొని ఈ విధంగా వారి యొక్క చెప్పాలనంటే వారికి మంచికే జరిగింది అనుకోవాలి, వారి కీర్తికి ఏమీ ఇబ్బంది కాదు, వారికి దోషములు తొలగిపోయాయి. జాతకరీత్యా మృత్యుగండ దోషములు ఇద్దరికీ తొలగిపోయాయి. కాబట్టి ఇది మన కుటుంబ సమస్యగా కాకుండా వారి కుటుంబానికి వారికి వదిలేయండి. వారిని చక్కగా మళ్ళీ మనకి, ఎందుకనంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉండి మంచి చెడు చెప్పేటువంటి పెద్ద మనిషి ఉన్నంత వరకు చక్కగా ఉన్నాం. ఆ పెద్ద మనిషి పోతే అయ్యో పెద్ద మనిషి లేడని చెప్పి బాధపడతాం. అటువంటి ఆయనకి అవమానాన్ని కలిగించి బయటికి ఎక్కడికి వెళితే మొహం చేసి చూపించుకోలేకుండా ఉన్నారు అనంటే మనం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినట్టే. ఆయనకేం లేదండి, ఆయనకేం లేదమ్మా, హ్యాపీగా ఉన్నాడు, కొడుకులకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆయనకి ఇంకేం బాధ్యతలు. వద్దనుకుంటే హాయిగా ఇంకా చెప్పాలి అని అంటే వైరాగ్యాన్ని కలిగించిన వాళ్ళ మొత్తం సమాజానికి ఉపయోగించుకోకుండా ఆయన చక్కగా దైవధ్యానంలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంకా మోక్షప్రాప్తి. ఈయన ఈ సమాజాన్ని వద్దు సమాజం పట్ల ప్రేమ ఉంది, పట్టించుకున్నాడు కాబట్టే ఆయన ఇంతలాగా మనల్ని ఇన్స్పైర్ చేయగలిగాడు తప్ప మనమే కాదనుకుంటామంటే దగ్గర ఉన్నటువంటి రత్నాన్ని మనం వదులుకుంటున్నట్టు లెక్క. కాబట్టి అటువంటి పిచ్చి పనులు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరూ చేయకండి, ఇది మంచి పద్ధతి కాదు. ఒక కుటుంబ విషయాన్ని గురించి చర్చించుకోవడానికి మనం ఎవరు అండి? ఆయన ఏమన్నా మనకు చుట్టమా, పక్కమా, స్నేహితుడా? మనల్ని ఒక నడిపించే ఒక దిక్సూచి లాంటివాడు. ఆ దిక్సూచిని చూడండి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈరోజు కలియుగంలో తప్పులు చేయని వాడు ఎవడమ్మా? ఆయన గురించి ఆయన సమర్థిస్తున్నాను కాదమ్మా, కానీ తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. తప్పులు ఆయనని సమర్థిస్తున్నాను కాదు, ఆమెను సమర్థిస్తున్నాను కాదు. ఆమె స్త్రీమూర్తి, తల్లి లాంటిది, దండం పెట్టాలి. ఆయన తండ్రి లాంటి వాడు, ఆయన మంచి ఏందో మనం తీసుకోవాలి తప్ప ఇలా ఒక ఫేమ్ అయినటువంటి పర్సన్స్ని డీఫేమ్ చేస్తూ సమాజంలో మన హిందువులంటేనే, మన ఇన్స్పైర్ చేసే వాళ్ళంటేనే వాళ్ళు దరిద్రులుగా అనే భావానికి తీసుకొచ్చేటట్టుగా చేస్తున్నారు. ఇతర మతాల్లో లేరా? మనం తీసి చూస్తే లేదా? మరి వాళ్ళని అనని నోరు మనకెందుకు వస్తుంది? వాళ్ళ మతంలో ఉన్నవాడు ఎవరినైనా వాళ్ళని అంటున్నారా? ఇలా పబ్లిక్లోకి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారా? మనకేందమ్మా దౌర్భాగ్యం? మంచి చేసేటువంటి వాడిని వదిలిపెట్టి
మనకు అంటే ఇక్కడ సమర్థనీయత కాదు. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, వదిన గారితో వివాహం చేసుకోవడం అనేది సమర్థనీయం కాదు. అది అది ఎందుకు, ఏ సందర్భం అనేది ఆయన మాత్రమే చెప్పగలగాలి. లేదా ఆవిడ ఈమె కూడా మాత్రమే చెప్పట్లేదు ఏ చెప్పాలి. సందర్భంలో అని చెప్పేసి. ఇక్కడ మీరు గమనించుకుంటే ఆమె వీడియోలో ఎక్కడ కూడా ఏ సందర్భంలో పెళ్లి చేసుకున్నానని చెప్పలేదు, కానీ ఆయన దుమ్మెత్తిపోస్తుంది. మరి ఇష్టమయ్యే కదా సంతానాన్ని, ఇద్దరు సంతానాన్ని ఇష్టం లేకుండా ఒక స్త్రీ దుర్భాషలు ఆడడం కూడా మనం చూసాం గురుగారు. ఆ మాటలు కూడా గరికపాటి గారిని ఎంతో మంది చాలా మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా జీవన విధానం ఏ విధంగా ఉండాలి అంటూ కూడా ఆయన వీడియోలను చూస్తే నేర్చుకుంటూ ఉంటారు. అలాంటిది ఆయన్ని దుర్భాషలు ఆడడం, కొన్ని పదాలు అసలు వినలేని పరంగా ఉండడం అనేది చాలా బాధాకరం అనే చెప్పాలి. బాధాకరం అని చెప్పొచ్చు. ఎక్కడైనమ్మా స్త్రీకైనా పురుషుడికైనా మొదటి నుంచి స్వాతంత్రం ఉన్నది మన హైందవ ధర్మంలో. ఏ స్త్రీ కూడా తనకిష్టం లేని పని చేయదు. తనకు అతనంటే ఇష్టం లేకపోతే అసలు సంతానమే కనదు. లేదు, సంతానం కన్న తర్వాత ఇష్టం పోయిందంటే మళ్ళీ రెండో సంతానాన్ని కూడా కనదు. కాబట్టి రెండో సంతానాన్ని కని 10 సంవత్సరాల వరకు ఆలనా పాలన చూసి వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పి నేను వెళ్ళిపోయిన అనడంలో ఏం మాత్రం సమంజసం అమ్మా? సమంజసం. అక్కడ ఆమె తప్పు ఉంది, ఆయన తప్పు ఉంది. కాబట్టి ఇద్దరు తప్పులు ఉన్నాయి. అక్కడ జరిగిందేదో పెద్దవాళ్ళ సమక్షంలో జరిగినటువంటి విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులకే చెప్తారు తప్ప మొదటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దూరి వాళ్ళు ఏం పళ్ళు తోముకున్నారు, ఎప్పుడు స్నానం చేశారు, ఎప్పుడు టిఫిన్ చేశారు, ఎప్పుడు భోజనం చేశారు, ఎప్పుడు పడుకున్నారు, ఇలా చూసిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప పరాయి వాడు ఎలా చూస్తాడు? అందుకని కొంతమంది చెప్తున్నారమ్మా, నాకు బాగా తెలుసు, లేకపోతే నేను ఈ మాట చెప్పేవాడిని కాను అని చెప్పి మాటలు మాట్లాడుతూ అసలు ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేస్తున్నారు. అక్కడ స్త్రీని తప్పు పట్టకూడదు, ఆయన్ని తప్పు పట్టకూడదు. ఎందుకనంటే ఎవరి తప్పులు ఏందో వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. మనకు తెలియని దాన్ని ఊహించుకొని మాట్లాడడం అనేటువంటిది తప్పు. ఇది చాలా తప్పు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఏ జన్మల నుంచి చేసిన పాపాలు మనం ఎందుకు రా నాయన నాకడం, వాళ్ళని వదిలేయండి రా, అందరూ చక్కగా ప్రశాంతంగా ఉండండి, వాళ్ళ సభ్యులు వాళ్ళు తేల్చుకుంటారు, మీడియాలో పడింది చాలు, అది వివరణ వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటారు, వాళ్ళ కొడుకులకి ఆయనకి లేని బాధ మనకెందుకు రా నాయన. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.